సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నమస్కారం సార్. నమస్తే. రండి. ఏమిటి సార్ ఇందులోంచి ఇంత పొగ వస్తుంది? నీ గురించి ఆలోచించి ఆలోచించి బుర్ర వేడెక్కిపోయిందిరా. నా గురించా? అవునరా, రేపు నువ్వే అసలు డాక్టర్ అనుకుని నా కొంప కూలిపోతే నేను చెప్పబట్టుకుని తిరగలేనురా. సత్యం చిట్కీ కూడా అదే భావం ప్రకటిస్తుంది. సార్ ఒక్క 4 రోజులు నన్ను ఇలా నాటకం ఆడినామండి సార్. నా భార్య గర్వపడేలాగా ఓ మంచి ఉద్యోగం సంపాదించి ఈ వ్యాషన్ తీసేస్తాను. అప్పటి వరకు ఇది గుట్టుగా ఉంచండి సార్. ప్లీజ్ హెల్ప్ మీ సార్. చక్రే, ఏ చక్రే, ఎవరండి? ఏం కావాలి? నువ్వెవరు? వాడెవతినో లేవేసుకొచ్చాడన్నారు, నువ్వేనా? పిచ్చి పిచ్చిగా వాగితే నిన్ను నేంద్రంగా చిప్స్లా వేయించేస్తాను. పొడప్పట్టి. నేను ఆయన పెళ్ళాన్ని. అబ్బో, ఇంత రోజుని చూపిస్తున్నావంటే నిజంగా వాడి పిల్లానివే. మరి నీ మొగుడేంటే చీము నెత్తులేని సన్నాసి. అబ్బా, వచ్చిన పనింటో చెప్పు. ఒక చిన్న మాటకి ఇంత దెబ్బ కొట్టావే. నీ మొగుడు నా డోలి అద్దెకొట్టి నా మామూలు దాటొస్తే వాడి చర్మ మలిసి ఎండబెట్టద్దు. డోలు ఏమిటి, అదేమిటి? మా ఆయన అసిస్టెంట్ డాక్టర్ అయితేను. ఓహో, పెళ్ళాన్ దగ్గర అట్ల కప్పలు కొట్టాడా చెన్నికిట్టుడు? వాడు డాక్టరు కాదు, డైరెక్టరు కాదు. ఇదిగో చూడు, ఈ డోలి మీద అడ్డమైన వాళ్ళని ఆ కొండపైకి తీసుకెళ్లే లైసెన్స్ కూలీ. కూలియా? అర్థం కాలేదా? రైల్వే స్టేషన్ లో 5వ 10వ పుచ్చుకొని మన సామాన్ నెత్తి మీద పెట్టుకుని మోస్తుంటారే, అట్లాగే వీడు కూడా కూలీ డబ్బులు తీసుకొని మనుషులను కొండ మీదకి మోస్తాడు. అయినా నీతో నాకేంటి గానీ డబ్బులు రెడీ చేయమను, చాయ్ తాగొస్తా. చగరా ఇదని. ఈ కొత్త శంకరాభరణం ఏమిటి స్వామి? అక్కడ వద్దు పేషెంట్ నెక్ ప్రాబ్లం వస్తేను. మరి మీరేసుకున్నారేంటి? అవును, నేనేసుకున్నానండి. అవును, ఇది జబ్బులకి సీజన్ అంటారు, ఇక్కడ అంతేనా? ఎక్కడైనా ప్రకృతి ఒకటే. నేచర్ ఇస్ నేచర్. శుక్లాం వరదం రోగానాం శశివర్ణం చతుర్భుజం ఔషధ. అబ్బా, ఇంత నాలెడ్జ్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? శంకర్ దాదా ఎంబీబీఎస్ ఉత్తి సినిమా కథ అనుకున్నాను. నిజంగా ఇది మీ కథ కదా? యా. నాకు పొద్దుటి నుంచి ఒకటే తుమ్ములుగా ఉన్నాయి బాబు. ఏంటో. వామిటింగ్స్, స్నీజింగ్. అచ్చు అచ్చు. ఓ హచం హచం హచం. ఎవరో మిమ్మల్ని తలుచుకుంటున్నారు. చక్రే, చక్రే, బా, నా పేషెంట్స్ టిఫిన్ కూడా తిని చావనెవరు. కరెక్ట్ కరెక్ట్. చక్రిగా కమింగ్ కమింగ్. రానా బయటికి, రానా బయటికి. ఎలుగుబంటి కాడ ఇక్కడికి వచ్చాడేమిటి? తీసుకురా డబ్బులు. లేనని చెప్పు. ఈయన లేరని చెప్పమంటున్నారు సార్. ఇంకా అక్కడే నక్కుతే నేనే చొరపడి వాడి పేగులతో వీణ వాయిస్తా. వాడు అనంత పని చేస్తాడు. పచ్చినెదురుతో పానకం తాగేసే మనిషి. మీరేం తక్కువ? 6.5 feet అమితాబ్ బచ్చన్. 1 2 3 గో బచ్చన్ గో. ఏంటి? వాడు నాతో బచ్చాలు ఆడుకుంటాడే. నన్ను తలుచుకుంటూ వాడితో ఆడుకోండి. ఒక్కొక్క దెబ్బకి ఒక్కొక్క తన్నుకి ఒక్కొక్క. ఇక్కడ చూసుకో, బచ్చాలు ఆడుకుంటాను. 1 2 3. ఏంట్రా నీ లేనప్పుడు తెగ తుమ్ముతున్నావట? ఏంట్రా పిట్ట కండబట్టింది, కూతలు వస్తున్నాయి. తీరా డబ్బు. చెయ్యి తీరా కుయ్యా.
ఏమిటి ఈ కాపడాలు అప్పడాలతో సరిపుచ్చుతున్నావు? దెబ్బకొక తనుకొక అన్నావు ఏంటి? అవన్నీ ఎగ్గొట్టేద్దామనే. ఎన్ని దెబ్బలు కొట్టారు? ఎన్ని తన్నులు తన్నారు? ఉండే ఉంటాయి. ఒక 150 దెబ్బలు, 200 తన్నులు ఉంటాయి. ఉంటాయి ఉంటాయి. ఇది కూడా అసిస్టెంట్ డాక్టర్ అని చెప్పినట్టు అబద్ధమే కదా? అదంటే ఆపద్ధర్మంగా అబద్ధం చెప్పాను. ఎందుకలా చెప్పారు? ఆ, అది చెప్పండి ప్లీజ్. నేను చేస్తున్నది గౌరవం లేని పని గనక. ఏమిటి, డోలీ మోయటమేనా? అవునిందు, ఒక పెయింటరో, ఒక వెల్డరో, ఒక ఎలక్ట్రీషియన్ అయితే దానికి ఒక విలువ ఉంది, చెప్పుకోవటానికి ఒక అర్హత ఉంది. ఆనాడు నిన్ను దక్కించుకోవాలన్న పిచ్చితో నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాను. అందుకెంతో పెద్ద మనసుతో నువ్వు సరిపెట్టుకున్నావు. అంతటి సున్నితమైన మనసున్న నిన్ను నేను చేస్తున్న ఈ పనికిమాల పని గురించి చెప్పి నొప్పించదలుచుకోలేదు. అందుకే అబద్ధం చెప్పాను. ఓ మంచి ఉద్యోగం వెతుకుంటున్నాను. ఇప్పుడు చేస్తున్నది మంచిది కాదని ఎందుకు అనుకుంటున్నారు? గౌరవం లేదని ఎవరు చెప్పారు? చూడండి, అమ్మవారిని మోస్తున్న ఆ కొండ ఎంత పుణ్యం చేసుకుందో, ఆమె భక్తుల్ని మోసుకెళ్లే మీరు కూడా అంత పుణ్యం చేసుకుంటున్నారు. తమంతట తాము దర్శనం చేసుకోలేని అభాగ్యులను మీ భుజాల మీద తీసుకెళ్లి అమ్మవారిని చూపిస్తున్నారు. ఇంతకంటే ఏం కావాలి చెప్పండి? ఇందు, ఇప్పుడు మీ భార్యగా నాకు మరింత గౌరవం పెరిగింది. అమ్మా ఇందు, వెళ్ళి తాతగారిని తీసుకురా. సరే నాన్న. ధన్వంతరి కొಳಂಬు తన్ని ఆడోదే. తాతయ్య, ఏమ్మా? నాన్నగారు నిన్ను పూజకు పిలుస్తున్నారు. కాస్త వాత ప్రకోపంగా ఉన్నట్టుంది, చూడమ్మా. నల్ల విషపండు. అపవిత్ర పవిత్రో వా సర్వవత్రాంగతోపి వా యస్మరేత్ పునరీకాక్షం సమాహ్యాభ్యంతర శుచిః ఇష్టకామ్యార్థ ఫల సిద్ధిరస్తు. మనోవాంఛా ఫల సిద్ధిరస్తు. రెండన్నా. వెల్కమ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నమస్తే. నమస్తే. గుడ్ మార్నింగ్. నమస్తే. నమస్తే. బయట నుంచి గెస్టులందరినీ ఇన్వైట్ చేస్తుంది ఇందు. ఆ అమ్మాయి పేరు మీద ఈ హౌసింగ్ బోర్డ్స్ వ్యాపారాలన్నీ చేస్తున్నారు వాళ్ళు. మొత్తం హౌసింగ్ బోర్డ్స్ లోని క్యాటరింగ్ ఎంత మందే. ఇందు పేరు చాలా స్వీట్గా ఉంది బాబాయ్. అక్కడే ఆగు, ఇంకా ముందుకెళ్ళకు. బాబాయ్ గారు, ఆ, మొత్తం 15 టూరిస్ట్. అలాగే. అరే, మీరేంటి ఇక్కడ? ఇంతకు ముందే తెలుసమ్మా మా చక్రి. శంకరా నాద శరీరా పరా. నమస్తే. శీఘ్రమేమో పునర్దర్శన ప్రాప్తిరస్తు. అంకుల్, ఏమ్మా? చిన్న రిక్వెస్ట్. గెస్ట్లు ఎంటర్టైన్ చేయడానికి తను తీసుకురండి. సరే సరే సరే. నువ్వేంటో, ఆ గొంతేంటో, ఆ పాటమేంటో, ఆ అమ్మాయి ఆ చెవులు కోసుకుంటావేంటో. అదంతా కేరళ స్పెషల్ బాబాయ్, తర్వాత చెప్తాను. అవును, మీరిద్దరు చెవులు కొరుకున్నారేమిటి? వచ్చిన గెస్టులందరినీ నీ గొంతుతో ఎంటర్టైన్మెంట్ చెయ్యాలట. వాళ్ళ నా భగవంతుడే కాపాడాలి నాయనా. అయితే అలాగే. Ladies and gentlemen, today we have with us a great singer from Andhra Pradesh. And he is going to sing for all of you with his melodious voice. So please give him a big hand. Thank you. Thank you. Dear visitors, yes, I'm proud that I'm from Andhra Pradesh, a rich land with various culture and fine arts. The one I'm presenting you is called Prakriya, the mode which is only used in Telugu language, called Padya Rachana. A stanza frame with strict meters is unique. The one I'm going to present to you is the prayer to the Snake King. The poet has written in such a way that actually you can feel the hissing of the snake.
ప్లీజ్ హియర్ అండ్ ఎంజాయ్. बहुवन पादपाब्धि कुल पर्वत पूर्ण सरस्वती सहित महामहीभरमजस्र सहस्र फणालिदाल्ची दुस्सहतर मूर्ति किंजलधि सायिकी बायक सेय्येन అయ్యహిపతి దుష్కృతాంతకుడనంతుడు మాకు ప్రసన్నుడయ్యడు. అమ్మో మీరు సామాన్యులు కారండి. సచ్ ఎ మల్టీ ఫ్యాసెటెడ్ జీనియస్. థ్యాంక్ యూ. ఆ పద్యం ఎంత బాగా పాడారండి. అసలు నా స్ట్రాంగ్ పాయింట్ అవన్నీ కాదండి, జానపదం. అదేం పాట? అది సంగీతమేనా? సంగీతం అంటే వన్ వే సూపర్ ఎస్. అసలండి జానపద మహర్షిని హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్నాడట. మంచు గడ్డకట్టి తన శరీరం అంతా చిన్న మంచు పుట్టలా తయారైందట. ఆ చలి భరించలేక అకార ఆకారాలతో ఉకార ఊకారాలతో జార్తండి. థ్యాంక్ యూ. ఎక్కడున్నాను? ఇక్కడే. ఆలపించాడట. ఆ గాన మహిమకి తన చుట్టూ ఉన్న మంచంతా కరిగిపోయి ఊరాట కలిగిందట. ఆ జానపద మహర్షి ఆలాపనామృతమే జానపద సంగీతమైంది. ఆయన స్ఫూర్తితోనే మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లో మొక్కజొన్న తోటలో నోమో నోమన్నలాల నోమన్నలాలు ఇలా ఎన్నో శంకాలుగా సారీ పుంకాలుగా ఏరులై వారులై జారులై పిల్ల కాలవలై నీటి దారులై పారింది. అందుకే అన్నారు ఉత్తమస్య సకల సంగీత పరమోత్కృష్టస్య జానపద గీత గానః. నువ్వేంటి? నేను కదా కొట్టాల్సింది. నువ్వు కొట్టుకుంటే కొట్టుకో, నేను ఆపను. ఇంత అర్థమయ్యేటట్టు చెప్పాక ఊరుకోలేరు. భలే పాడారండి. థ్యాంక్ యూ. నువ్వెక్కడికి రా తంబూరా పట్టుకుని బయలుదేరావు? బాబాయ్ బాలసుబ్రహ్మణ్యం గారి కచేరీ అంటే 1000-1500 టికెట్ మన దగ్గరంతా. అందుకే ఈ తంబోర మార్గం పట్టుకుని కచేరీకి వెళ్తున్నాను. ఓకే, నువ్వు ఈ విషయం ఎవరికి చెప్పను. ఈ అనంతగాడేడి ఉన్నట్టుండి డయేరియా పట్టుకుందిట, బాత్రూమ్ లో బయటికి రావటం లేదు. అడ్డమైన తిండి తింటాడు, ఇలా కడుపు తగలేసుకుంటాడు. ఆ బాత్రూమ్ తాళం వేసి పారేయండి. టికెట్ మరి తంబురా వాయించేది ఎవరండి? అది బాలసుబ్రహ్మణ్యం గారి అభిమాని ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయితో పబ్బం గడిపించేసుకుందామా? అలా చేద్దాం. ఇంకేం మాట్లాడకండి. పదండి. కొంచెం జరిపోయా కొద్దిగా. ఆ మైకులు ఒకసారి చూడు. అలాగే సార్. దొడ్డు వైపు తాళం ఏమన్నా వేసేవే? వేసాను నాయనమ్మా. స్టేజ్ ఎంత బాగా డెకరేట్ చేశారే కదా. అలా కూర్చోవే. అలాగే మీరు కూర్చోండి. అరేంజ్మెంట్స్ అవి బాగానే చేశారా? అవును నాన్న. లేడీస్ అండ్ జెంటిల్మెన్, మరికొద్ది క్షణాల్లో ప్రోగ్రామ్ స్టార్ట్ అవబోతుంది. ఆహ్వానితులందరూ దయచేసి వారి వారి సీట్లో కూర్చోవలసిందిగా ప్రార్థన. దయచేసి రండి సార్, ప్లీజ్. అమ్మా రండమ్మా, కూర్చోండి త్వరగా. నమస్కారం. దీపం దర్శయామి. శంకర. కూర్చో. గాన గంధర్వులు బాలసుబ్రహ్మణ్యం గారికి జిందాబాద్. గాన గంధర్వులు బాలసుబ్రహ్మణ్యం గారికి. బాలసుబ్రహ్మణ్యం గారికి. చక్రధరం, నన్నా సార్. నిన్నే. నీ పేరు నాకు ఎలా తెలిసిన ఆశ్చర్యపడుతున్నావా? నీ పేరే కాదు, నీ జాతకం అంతా తెలుసు. ఇక నీ ప్లేస్ ఇదే. ఓకే సార్, వెల్కమ్. థ్యాంక్ యూ. ఓకే సార్. ఆహ్వానితులందరికీ అఖిల కేరళ తెలుగు సమాఖ్య తరపున స్వాగతం. మన ప్రవాసాంధ్రుల మీదున్న ఎనలేని అభిమానంతో గానగంధర్వులు పద్మశ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు తమ అమెరికా ట్రిప్ను కూడా వాయిదా వేసుకుని ఇక్కడికి వచ్చారు. మన సినిమాలలో వారు ఆలపించి శాస్త్రీయ సంగీత దిగ్గజాలను కూడా అబ్బురుపరిచిన కొన్ని ఆనిముత్యాలను ఎంపిక చేసి ఈరోజు మనందరినీ ఆ సంగీత ధారలో ఓలలాడించబోతున్నారు. అయితే ముందుగా జుగల్బందీ రూపంలో శ్రీ చక్రధర్రావు గారు జానపద సరళిలో, గానగంధర్వులు శాస్త్రీయ బాణీలో వారి గొంతు కలపబోతున్నారు. ఇది ఒక అపురూపమైన ప్రక్రియ. దీనిని మనందరం విని ఆనందిద్దాం. సార్, ఏమిటయ్యా నువ్వు అలా వెళ్ళబడతావు? జానపద సంగీతం పట్ల నీ అవగాహన ఏమిటో, నీ సత్తా ఏమిటో. ఏమా ఇందు, మీ ఇంటికి లంచ్కి వచ్చినప్పుడు నువ్వు చెప్పలేదు? అవును సార్, జానపదం ఆయన స్ట్రాంగ్ పాయింట్ అని ఆయనే చెప్పారు సార్. మరి ఇంకేమయ్యా, రా మొదలెడదాం రా. సార్ అదేదో సరదాగా జోకులర్ గా అన్నమాట సార్. సీరియస్ గా తీసుకోకండి సార్ ప్లీజ్ సార్. చూడు చక్రి, నేను శ్రీరామచంద్రుడు అంతటి వాణ్ణి కాను గాని నాది కూడా ఒకే మాట, ఒకే గాత్రం. ఏ విషయం అన్నా సీరియస్ గా తీసుకున్నానంటే శృతి తప్పేది లేదు. నీ శృతితో చెప్పవయ్యా, నేను అడ్జస్ట్ అవుతాను. ఏమయ్యా? సార్ నాకు శృతికి ఆంధ్రకి కేరళకు ఉన్నంత దూరం సార్. చక్రి,
సంగీతం అనేది అన్ని ప్రాంతాలను కలిపేసే శక్తి ఉన్న బ్రహ్మసూత్రమయ్యా. ఈ అపశృతులనేవి మనుషుల మనస్తత్వాల్లో ఉంది గాని దేవుడిచ్చిన కంఠాల్లో లేవయ్యా. అందరూ వెయిట్ చేస్తున్నారు, రా. ఏమ్మా? అవును సార్, అవును. చక్రి గారు కూడా పాడాలి. సార్ మీ కాళ్ళు పెట్టుకుంటాను సార్. మీరెక్కడా నేనెక్కడా? నేను ఇక్కడే, నువ్వు ఇక్కడే గాని మీ ముందు కాళ్ళు పట్టుకుంటాను సార్. నన్ను వదిలేయండి సార్. ఏమిట్రా బతిమాలే కొద్ది అలుసుగా తీసుకుంటున్నావు నువ్వు? పాడరా రాస్కెల్. జై హింద్. నేను పాడిన దానికంటే నువ్వు వాయిస్తుంటే పాట ఇంకా బాగుందనిపిస్తోంది. అదేం కాదు. స్టేజ్ మీద మీ పాట విని నా ఫ్రెండ్స్ అందరూ మీకు పిచ్చిగా ఫ్యాన్స్ అయిపోయారు తెలుసా? నీ ఫ్రెండ్స్ అందరూ అంటే నువ్వు కాదా? ఏమో, కొంచెం కొంచెం అయిపోయానేమో. ఇక్కడే స్వాతి ముత్యం ఫార్ములా ఉపయోగంలోకి వచ్చేది. కొంచానికి దూరం తగ్గించేసేది, కలిపేసేది. స్వాతి ముత్యం సినిమా కదా. అక్కడే ఉంది విషయం. స్వాతి ముత్యం సినిమాలో కమలాసన్ తన ఉద్యోగం సంపాదించుకోవడానికి కోసం సోమయాజులు గారిని ఊపిరాడకుండా వెంటపడి నష్టపెట్టాడు కదా. చివరికి విజయం సాధించాడే లేదా? అలాగే కానీ ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు నువ్వు సోమయాజులు గారి పాత్ర, ఓకే? నేను కమల్ హాసన్ గారి పాత్ర, ఓకే? ఓకే. అక్కడ పాయింట్ ఉద్యోగం, ఇక్కడ పాయింట్ ప్రేమ. అంటే నేను మనిద్దరు ప్రేమించుకుంటే ఎలా ఉంటుందని నేను ఊపిరాడిని కూడా చేస్తాను, ఓకే? రెడీ, ఓకే, స్టార్ట్. రెడీ. మనిద్దరం ప్రేమించుకుంటే ఎలా ఉంటుంది? ముందు చాపతీవా. ఆ, ఇప్పుడు నేనేమనాలి? మొట్టమొదటి సీన్ కదా, అందుకని అలాగే చూద్దాం అనాలి. ఉత్తుతున్నాయి కాదు, నిజంగా అనాలి. ఏది అను? ముందు నువ్వు అను. మనిద్దరం ప్రేమించుకుంటే ఎలా ఉంటుంది? అలాగే చూద్దాం. ఏమండి, మన ప్రేమ సంగతి అలాగే చూద్దాం. ఏమండి, నాది మన ప్రేమ సంగతి మై బిల్. నా బిల్ ప్లీజ్. మన ప్రేమ సంగతి మన ప్రేమ సంగతి అబ్బా అబ్బబ్బబ్బబ్బా. ఛీ! మన ప్రేమ సంగతి మన ప్రేమ సంగతి ఏమండి, అలాగే చూద్దాం అన్న ఒక్క మాటకి ఇలా నన్ను పీకి పాకన పెడితే ఏమైనా బాగుంటుందా చెప్పండి? ప్లీజ్ టెల్ మీ. అసలు ప్రేమంటే టూత్ పేస్టో పెప్పర్మెంట్ బిల్డో కాదండి. కొన్ని చేతిలో పెట్టడానికి మనసులోంచి దానంతట అదే పైకి రావాలి. ఆ భావన నాలో కలిగినప్పుడు నేనే పిలిచి చెప్తాను. అంతవరకు నన్ను విసిగించకండి. ప్లీజ్ లీవ్ మీ అలోన్. మన ప్రేమ సంగతి. సారీ, ഞാൻ പിന്നെ വിളിക്കാം. నాయనా చక్రధర్రావు, మా అమ్మాయి మౌనం అనుకున్న అంతరార్థం, చూపుల్లో ఉన్న ఆంతర్యం తెలుసుకోగలిగావంటే నువ్వు భావుకుడివే. థ్యాంక్స్ అండి. భావుకుడే కాదన్నయ్యా, చొరవున్న ప్రేమికుడు కూడా. చాలా థ్యాంక్స్ అండి.
మీ తల మీద ఉన్న పంటని ఊడ్చేశారు, లోపల ఉన్న సున్నిత బావులు కూడా ఊడ్చేశారు అనుకున్నాను. పర్వాలేదు, మీకు హృదయం ఉంది. మంచి మనుషులే, కీప్ ఇట్ అప్. అమ్మా నేను అలా బజార్కి వెళ్ళి వస్తావురా. ఎవర్రా ఈ అబ్బాయి? మీ మనవరాలు ప్రేమించే చిరంజీవినమ్మా, ఆశీర్వదించండి. వచ్చేటప్పుడు నీకేమైనా తీసుకురానా? మంచి కరిమేం తీసుకురండి తాతయ్య, బాగుంటుంది. మా అన్నయ్య నిన్ను పిలిచి సమావేశపరిచాడంటే ఎందుకు తెలుసా? పని పాట లేక ఊసుపోక తా చెడ్డ కోతి వనంతో చెరిచిందని చెప్పండి. చెప్పండి, నాకు చాలా పనులు ఉన్నాయి. చాలా మంచి ఉపమానమే. పెద్దలంటే గౌరవం ఉంది. ఉండాలి కదండి. ఎంత చెడ్డ కాబోయే మామ ఉపమామలు కదా. బంధుత్వాలు కలిపేస్తున్నావు. అసలు నీ ముందు వెనకలేమిటో ఆస్తిపాస్తులేమిటో మేము తెలుసుకోవాలి కదా. చూడండి అత్తగారు, నా వెనకంటారా నా వీపు తప్ప నాకేమీ లేదు. ముందంటారా పుత్తడి బొమ్మలంటే మీ హిందూ ఉంది. లక్షాధికారులు మీరున్నారు. ఉన్నది ఒకతే కూతురు కదా. ఇక నాకంటూ ఆస్తి ఉంటే ఎంత, లేకపోతే ఎంత చెప్పండి. ఈ అబ్బాయి మన ఇందుకి సరైన వాడే అంటావా? ఏమో, చాలా లేకిగా కనిపిస్తున్నాడు. సరేనయ్యా, నీకు 1,00,000 రూపాయలు చేతులు పెడితే ఖర్చు పెట్టేస్తావా? లేకపోతే బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ లో వేసుకుంటావా? ఏం సిల్లీ క్వశ్చన్ అండి ఇది. చిన్నపిల్లడికి ఐస్ క్రీమ్ ఇచ్చి ఇది తింటావా ఫ్రిడ్జ్ లో దాచుకుంటావా నాన్న అంటే ఏమంటాడు? 3 నిమిషాల్లో నాకేసి ఆ ఇంకిల్ కప్పు బయటపడేస్తాడు. మీరేమంటారు పిన్నత్త గారు? అయితే నువ్వు 1,00,000 హారత కర్పూరంలా చేసేస్తావా? ఏం అర్థం చేసుకున్నారు పొడుగత్త గారు? ఆ డబ్బుతో మొదటి హారతి మీకే. పోనీ ఆ 1,00,000 నీ సొంత డబ్బు అయితే ఎన్ని రోజుల్లో ఖర్చు పెడతావు? అసలు ఇది ప్రశ్నే కాదు. ఆ డబ్బు నాది కాబట్టి, నేను ఎవరికి జవాబుదారు కాదు కాబట్టి, తుమ్మి చిరంజీవి అనుకునే లోపలే శేషం లేకుండా జంతికలా నవ్వలేగలను. నాతో ఏకీపిస్తారా బుల్లత్త గారు? మా వారిని అడిగి చెప్తాను. ఓగో শুনছো আমি কি বলবো? నువ్వు నోరు ముచ్చుకో. అది సరేనయ్యా. మా ఇందులో నీకు నచ్చిన లక్షణాలేమిటి? అన్ని మంచి లక్షణాలేనండి, కానీ ఒకటే పరమ దరిద్రమైన బలహీనత, వీక్నెస్. ఏమిటది? 2 నెలలు వచ్చినాయి, మైనారిటీ కూడా తీరిపోయింది. ఇంకా మా అమ్మని అడగాలి, మా నాన్న అడగాలి, మా పిన్ని బాబాయ్ ఒప్పుకోవాలని. ఏమిటండి స్వతంత్ర భావాలు లేకుండా, డిపెండింగ్ ఆన్ సంబడి. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా